బీసీలకు గింతగానం అన్యాయం జరుగుతుంటే రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడో కావాలని ఈ బీజేపీ ఈ కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేస్తున్నదని చెప్పి కల్వకుంట్ల కవితక్క గట్టిగానే గరం అయ్యింది. అయితే కవితక్క గరమైన దాని మీద కూడా కొంత పాజిటివ్గా కొంత నెగిటివ్గా చాలామంది ఎవరికి దోచినట్టు వాళ్ళ రాజకీయ విశ్లేషణను వాళ్ళకున్న మేధాశక్తిని అయితే టకటక టైపింగ్ రూపకంలో కామెంట్లు పెడుతూనే ఉన్నారు. మరి ఇంతకు కవితక్క ఎవరి మీద గరానికి వచ్చింది, ఏమన్నది, ఎందుకు ఆ కథ ఏంది కమానించి పూరాగా తెలుసుకుందాం పాండ్రి. కరీంనగర్ పట్టభద్రుల ఎలక్షన్లల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయిందని అన్నారు ఎమ్మెల్సీ కవిత మేడం. ఎమ్మెల్సీ ఎలక్షన్లల్లో పార్టీలు గెలిచినాయి, ప్రజాస్వామ్యం ఓడిపోయిందని అన్నారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీల బీసీయేతర అభ్యర్థులను బరిలోకి దింపింది. ఇక పార్టీల పరంగా సిద్ధాంత పరంగా ఓట్లు చీలినాయి కాబట్టి పోటీలో ఉన్న బీసీ అభ్యర్థి గెలవలేదు అని అన్నది. ఇద్దరు అగ్రవర్ణాల అభ్యర్థులు ఉన్నప్పుడు బీసీలందరూ గెలవాలన్న నినాదంతో ప్రసన్న హరికృష్ణకు చాలా ఓట్లు వచ్చినాయి కాబట్టి చట్టసభలలో కూడా బీసీలకు రిజర్వేషన్లు ఉండాలని అన్నారు. బీసీ రిజర్వేషన్లు ఉంటే ఆ స్థానంలో ఖచ్చితంగా అన్ని పార్టీలు బీసీకే టికెట్ ఇచ్చేటి అని అన్నది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్ల మీద 3 బిల్లులు పెట్టాలి. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో రిజర్వేషన్ల పెంపునకు వేర్వేరు బిల్లులు పెట్టాలని అన్నది కవితక్క. విద్య, ఉద్యోగ రంగాలలో బీసీలకు రిజర్వేషన్ కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాలలోనే ఉంటుంది. స్థానిక సంస్థలలో రిజర్వేషన్ల అంశం కేవలం రాష్ట్రం పరిధిలో ఉంటుందని చెప్పుకుంటా వచ్చింది. పట్టణ స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్లు కనిపించనీకే కేసీఆర్ రాష్ట్ర స్థాయిలోనే చట్టం తెచ్చి సాధ్యం చేసిండు. రాష్ట్ర స్థాయిలో చట్టం ద్వారా స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు పెంచే అవకాశం ఉన్నదని అన్నాడు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా అడుగులేస్తున్నది. 3 ఒకే బిల్లులో పెట్టి స్థానిక సంస్థల రిజర్వేషన్లను పెంచకుండా కుట్ర ఎత్తున్నదని చెప్పుకుంటా వచ్చింది. 3 అంశాలను ఒకే బిల్లులో పెడితే న్యాయ వివాదం తలెత్తుతుంది. జనాభాలో 50% పైగా ఉన్న బీసీలకు సంబంధించిన అంశం కాబట్టి ప్రభుత్వం ఈ ముచ్చటను సీరియస్ గా తీసుకోవాలని చెప్పానన్నది. ఇక ఇది గంభీరమైన అంశం కాబట్టి ప్రభుత్వం తీవ్రంగా ఆలోచన చేసి నడుచుకోవాలి అని అన్నది. ఏదేమైనా బీసీల మీద చూపెడుతున్నటువంటి ఇప్పుడు కవితక్క ప్రేమ ఏదైతే ఉన్నదో కొంతమంది బగ్గ సంబరపడితే కొంతమంది ఎడ్డిచ్చినట్టే మాట్లాడబట్టిళ్ళు. మీ నాయన అధికారంలోకి రాగానే నేను బీసీని ముఖ్యమంత్రిని చేస్తా అని అన్నాడు. ఎడ చేసిండు మొదలు ఈ ముచ్చట్లేదో మీ నాయనకు చెప్పమ్మా అని చెప్పి కొంచెం కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు కూడా పెట్టబట్టిండ్రు.